హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలామంది లాస్ట్ 1 వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్స్లో కానీ యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్ గురించి ఇంకో వీడియో చేయండి, డీటెయిల్స్ అన్నీ చెప్తూ, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయండి అని అడిగారు. సో వాళ్ళందరి కోసమని ఈ వీడియో చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇంకా నా యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్ టూర్ వీడియో కనుక చూడకపోతే ఇక్కడ క్లిక్ చేయండి. ఆ వీడియోలో క్యాంపస్ మొత్తాన్ని చూపించాను మీకు, అలాగే లూటన్ టౌన్ సెంటర్ని కూడా క్విక్ టూర్ చూపించాను. సో ఈ వీడియోలో ఏంటంటే బేసిక్గా లూటన్ టౌన్ గురించి మాట్లాడతాను, అలాగే యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్ ర్యాంకింగ్, అకామిడేషన్స్ ఎలా ఉంటాయి, పార్ట్ టైం జాబ్స్ ఎట్లా ఉంటాయి లూటన్లో, అలాగే యూనివర్సిటీలో ఉన్న డిఫరెంట్ కోర్సెస్ అండ్ సబ్జెక్ట్స్ ఏంటి, ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఉన్న సపోర్ట్ సర్వీసెస్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయా, ప్లేస్మెంట్స్ ఉంటాయా, అలాగే చివర్లో నా ఎక్స్పీరియన్స్ యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్లో ఎలా ఉంది అనేది ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే స్టూడెంట్స్ ఎవరైనా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు యూనివర్సిటీ ఎలా ఉంటుంది, కోర్స్ ఎలా ఉంటుంది అనే దాంతోపాటు వాళ్ళు యూనివర్సిటీ ఉన్న లేదా వాళ్ళ అకామిడేషన్ ఉండబోతున్న టౌన్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూనివర్సిటీ 50% అయితే రిమైనింగ్ 50% మీరు అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవటం కానీ, మీరు లైఫ్ని ఎంజాయ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే టౌన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్ వచ్చేసరికి లూటన్లో ఉంది. లూటన్ అనేది లండన్ నుంచి ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ డ్రైవ్, హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి కూడా అంతే, ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ డ్రైవ్ అనమాట. సో లూటన్ అనేది చాలా వైబ్రెంట్ టౌన్. అంటే మిక్స్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్, లైక్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్స్ వచ్చి అందరూ లూటన్లో ఉంటారు. అది వైట్ డామినేషన్ అని చెప్పలేము, బ్లాక్ డామినెంట్ అని కూడా చెప్పలేము. మన ఏషియన్స్ బాగానే ఉంటారు, ఇండియన్స్, పాకిస్తాన్స్, బంగ్లాదేశ్, అలాగే ఆఫ్రికన్స్ కూడా చాలామంది ఉంటారు. దాంతోపాటు యూరోపియన్ మెంబర్స్ కూడా, లైక్ రొమేనియన్స్, పోర్చుగీస్, ఇట్లా చాలామంది, లైక్ మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు. దానివల్ల ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ కూడా ఉంటాయి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్, క్విజిన్స్ కూడా దొరుకుతాయి. ఇండియన్ క్విజిన్స్ దొరుకుతాయి, చైనీస్ క్విజిన్స్ దొరుకుతుంటుంది, యూరోపియన్, అలా టర్కిష్, అన్ని టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ అంతా మనకి చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అలాగే లూటన్ టౌన్ సెంటర్ కూడా కమర్షియల్గా కూడా చాలా పెద్దది. మనకి టౌన్ సెంటర్లోనే పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది, నా అదర్ వీడియోలో చూపించాను. సో అందులో ఆల్మోస్ట్ 100 పైగా షాప్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఉంటాయి. బయట హై స్ట్రీట్ చిన్న చిన్న ఇండియన్ రెస్టారెంట్స్, ఏషియన్ రెస్టారెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి. లూటన్ నుంచి ఆల్మోస్ట్ 5 మినిట్స్ డ్రైవ్లోనే మనం పక్కన డన్స్టేబుల్ అని ఇంకో టౌన్కి వెళ్తాము. అక్కడ ఏంటంటే చాలా వేర్ హౌసెస్ ఉంటాయి. సో అమెజాన్ వేర్ హౌసెస్ కూడా అక్కడ చాలా ఉంటాయి. సో వేర్ హౌస్ జాబ్ అనుకుంటున్న వాళ్ళకి కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. సో ఇది ఓవరాల్ లూటన్ టౌన్ గురించి ఒక క్విక్ వాక్ త్రూ. సో టౌన్ వైజ్ అయితే నో క్వశ్చన్స్, మన ఇండియన్ స్టూడెంట్స్కి, తెలుగు వాళ్ళనే కాదు ఎంటైర్ ఇండియన్ స్టూడెంట్స్కి అమేజింగ్ ప్లేస్ లూటన్కి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వన్స్ టౌన్ సెంటర్ తర్వాత నెక్స్ట్ ర్యాంకింగ్ గురించి మాట్లాడతాను. యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్ వచ్చేసరికి గ్లోబల్గా 800th ర్యాంక్ ఉందన్నమాట, సేమ్ యాజ్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. అదే యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్కి అయితే మాత్రం 600 ఉంది. అది ఇంకొంచెం బెటర్ ప్లేస్లో ఉంది యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్ కంటే. ఎందుకంటే ఇవేమో గోల్డ్ రేటెడ్ యూనివర్సిటీస్, అది వచ్చేసరికి ప్లాటినం రేటెడ్, కొంచెం బెటర్ ఉంటుంది అనమాట దీని మీద. సో ఇది ర్యాంకింగ్ వైజ్. తర్వాత వచ్చేసరికి పార్ట్ టైం జాబ్స్ అండ్ అకామిడేషన్స్, వీటి గురించి మాట్లాడుకుందాము. యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్కి యూనివర్సిటీ వాడి అకామిడేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, నేను ఆ వీడియోలో చూపించాను ఆల్రెడీ. అవేంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ వెరీ కంఫర్టబుల్, క్లోజ్ టు ద యూనివర్సిటీ. మీరు కనుక మనీ అఫోర్డ్ చేసుకోగలిగితే అవి రికమెండ్ చేస్తాను. కాకపోతే వాటికి ఏంటంటే మీరు 1 year తీసుకోవాలి లీజ్. మీరు పేమెంట్ వీక్లీ చేయాలి, బట్ లీజ్ అయితే మాత్రం 1 year ఉంటుంది. ఈ టైంలో మీరు ఒకవేళ చేంజ్ అవ్వాలంటే వేరే స్టూడెంట్స్ని రీప్లేస్ చేసి మీ ప్లేస్లో అప్పుడే మీరు బయటికి రావచ్చు. అలా కాకుండా మనం జనరల్గా 4-5 మెంబర్స్ స్టూడెంట్స్కి వెళ్ళి ఇల్లు రెంట్కి తీసుకుంటాం కదా, అలా ఆపర్చునిటీస్ కూడా లూటన్లో చాలా ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. స్పెసిఫిక్గా స్టూడెంట్ అకామిడేషన్ లేదా స్టూడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి. ఈ లెట్టింగ్ ఏజెంట్స్ ఉంటారనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అప్రోచ్ అయితే స్టూడెంట్ ప్రాపర్టీస్ చూపిస్తారు. మనం ఇంకా 4-5 స్టూడెంట్స్ కలిపి 2 bedroom 3 bedroom హౌసెస్ తీసుకొని షేర్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న స్టూడెంట్స్ తోటి కూడా మనం జాయిన్ అవ్వచ్చు ఇంకో బెడ్రూమ్ తీసుకొని. సో అకామిడేషన్ వైజ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు డిఫరెంట్ హౌసెస్ దొరుకుతాయి అనమాట. 600 poundsకి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దొరుకుతాయి. లేదు ఇంకొంచెం ఎక్స్పెన్సివ్గా మనకు కొంచెం లగ్జరీగా కావాలనుకుంటే 1000 poundsకి 2 bedroom ఇట్లా కూడా దొరుకుతాయి అనమాట. సో డిపెండింగ్ ఆన్ యువర్ ప్రైస్ బ్యాకెట్, మీరు ఎంత అఫోర్డ్ చేయగలుగుతారో ఆ టైప్ ప్రాపర్టీస్ అయితే దొరుకుతాయి రెంటల్కి.
సో నెక్స్ట్ వచ్చేసరికి కోర్సెస్ అలాగే ఫీ డీటెయిల్ గురించి మాట్లాడతాను. యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్‌లో వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. బోత్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ మాస్టర్స్ స్టూడెంట్స్. ఎస్పెషల్లీ వితిన్ కంప్యూటర్ సైన్స్‌లోనే ఐటీలోనే చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఉంది, కంప్యూటర్ నెట్వర్కింగ్ ఉంది, డేటా సైన్స్ ఉంది. అలాగే సైబర్ సెక్యూరిటీ కూడా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ కానీ, ఆర్ట్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఫిజియోథెరపీ, న్యూట్రిషన్ ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. డీటెయిల్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడికి వెళ్ళి మీకు ఏది మ్యాచ్ అవుతుందో, ఏది సెట్ అవుతుందో చెక్ చేసుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీజు వచ్చేసరికి కోర్సెస్ డ్యూరేషన్ బట్టి ఫీజు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ద కోర్స్ యూ సెలెక్టెడ్ ఈస్ అబౌవ్ 2 years, మీరు 2 years కానీ అంతకంటే పెద్ద కోర్సెస్ కానీ సెలెక్ట్ చేసుకుంటే కంప్యూటర్ సైన్స్లో మీ ఫీజు వచ్చేసరికి 15,600 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది పౌండ్స్లో చెప్తున్నాను, అంటే ఆల్మోస్ట్ 15,60,000. సో బై డిఫాల్ట్గా అందరికీ 1,00,000 అంటే 1,000 pounds వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్ అప్లై అవుతుంది. సో 14,600 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు కనుక ఫీజు మొత్తం ఒకేసారి పే చేస్తాననుకుంటే అడ్వాన్స్లో మీకు 500 డిస్కౌంట్ ఇస్తారు. లేదు మీరు ఆల్రెడీ ఆ యూనివర్సిటీలో స్టూడెంట్ అయ్యి సెకండ్ టైం మళ్ళీ కోర్స్ చేస్తుంటే మీకు ఇంకో 500 అలుమినీ డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. సో ఇది 2 years అండ్ అబోవ్ కోర్సెస్కి. అదే మీరు 1 year ఇట్లా 15 months చిన్న కోర్సెస్ తీసుకుంటే 13,000 to 14,000 pounds మధ్యలో ఉంటుంది ప్రైస్. వాళ్ళకి కూడా 1,000 rupees వైస్ ఛాన్సలర్ డిస్కౌంట్ వస్తుంది. ఎంబీఏకి ప్రైస్ వచ్చేసరికి ఇంకొక 700 pounds ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకు అనేది నాకైతే రీజన్ తెలియదు, కానీ కంప్యూటర్ సైన్స్ వాటి మీద ఎంబీఏకి వచ్చేసరికి ఇందాక నేను చెప్పిన ప్రైస్ ప్రకారం కంప్యూటర్ సైన్స్ 15,600 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అదే ఎంబీఏ వాళ్ళకి వచ్చేసరికి 16,400 దగ్గర స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి కూడా సేమ్ 1,000 వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్, అలాగే ముందుగా పే చేస్తే 500 డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే కంప్యూటర్ సైన్స్ నేను చేసిన సబ్జెక్టు. అందులో వచ్చేసరికి డిఫరెంట్ మాడ్యూల్స్ ఏముంటాయంటే, నేను తీసుకున్నది ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ విత్ ప్లేస్మెంట్. అందులో మనకి డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ప్యారలల్ కంప్యూటింగ్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ డేటా మైనింగ్, నెట్వర్క్ సిస్టమ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అలాగే రీసెర్చ్ మెథడాలజీస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఈ 4 మాడ్యూల్స్ ఉంటాయి అనమాట, సబ్జెక్ట్స్ అనమాట. దాంతోపాటు ఫైనల్గా ఒక ఇంటర్న్షిప్ అండ్ డిజర్టేషన్ కూడా చేయొచ్చు. సో ఇంటర్న్షిప్ ఏంటంటే మనకి యూనివర్సిటీ కొన్ని కంపెనీస్ చూపిస్తుంది, మనం వాటికి ఇంటర్వ్యూ ఇచ్చుకొని మనం తెచ్చుకోవాలి. లేదా మనం బయట మనందరికి మనం ఓన్గా ఆన్లైన్లో చూసుకొని వీటికన్నా ఇంటర్న్షిప్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళు ఆ కంపెనీ తోటి కమ్యూనికేట్ అయ్యి డీటెయిల్స్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు ఏంటంటే దీనికి బదులు కొత్తగా మోడర్న్గా ఇంట్రడ్యూస్ చేసిన కోర్స్ ఏంటంటే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. వీళ్ళకి ఏంటంటే ఇందాక చెప్పిన 4 సబ్జెక్ట్స్తో పాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ డెవలపింగ్ ఇండిపెండెంట్ రీసెర్చ్, లీడింగ్ అండ్ మేనేజింగ్ ఆర్గనైజేషన్స్, పర్సనల్ డెవలప్మెంట్ ప్లాన్, ఇట్లా అడిషనల్ బ్లాక్స్ వస్తాయి. వాళ్ళకి కూడా చివరిలో మళ్ళీ డిజర్టేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. డిజర్టేషన్ అంటే మనం ఇండియాలో చేస్తాం కదా ఫైనల్గా పెద్ద థీసిస్ ప్రాజెక్ట్ లాగా. సో అదనమాట. అది 4 months 5 months అండ్ అట్లా డ్యూరేషన్ మనం సెలెక్ట్ చేసుకున్న కోర్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్కి ప్లేస్మెంట్స్ ఉంటాయా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి, అలాగే స్టూడెంట్ సపోర్ట్కి ఏమేమి ఉంటాయి యూనివర్సిటీలో అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఎంప్లాయబిలిటీ సర్వీసెస్. యూనివర్సిటీలో కెరీర్స్ అండ్ ఎంప్లాయబిలిటీ అని డెడికేటెడ్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎక్కడొక చోట జాబ్ పెట్టించడం కాదు, దానికి కావాల్సిన స్కిల్స్ని నేర్పిస్తారు. మీరు రిజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్కి ఎలా ఫేస్ చేయాలి, మీ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తారు, దానికి తగ్గ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే మీరు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు మీకు అది ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇట్లా ఈ టైప్ సపోర్ట్ చేస్తారు. కానీ కంప్లీట్గా మన ఇండియాలో కనుక కంపెనీస్ని యూనివర్సిటీకి తీసుకువచ్చి ఇంటర్వ్యూస్ అరేంజ్ చేస్తారు కదా, ఆ టైప్ ప్రాసెస్ అయితే యూకేలో ఉండదు. మేబీ టాప్ టియర్ కాలేజెస్లో ఉంటుందేమో, లైక్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్. బట్ మన సెకండ్ టియర్ కాలేజెస్ మనం అప్లై చేసుకుంటున్న సెట్ ఆఫ్ కాలేజెస్లోనైతే కంపెనీస్ యూనివర్సిటీకి వచ్చి రిక్రూట్ చేసుకోవడం ఇట్లాంటి ప్రాసెస్ యూకేలో ఉండదు. వాళ్ళు ఏంటంటే ఒక యూనివర్సిటీ వెబ్సైట్ ఉంటుంది, అక్కడ ఏమేమి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటారు. మనమే ఆ పోర్టల్లోకి వెళ్ళి చూసుకుంటూ ఉండాలి, మనకు మ్యాచ్ అయ్యే జాబ్స్ ఏమన్నా పడ్డాయా అని మనం అప్లై చేసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్ రెగ్యులర్గా వాళ్ళు మన షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి ఇస్తారు, ఆ తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు అనమాట. ప్లేస్మెంట్ లాంటి ప్రాసెస్ అయితే ఏమి ఉండదు యూనివర్సిటీ సైడ్ నుంచి. తర్వాత సపోర్ట్, యూనివర్సిటీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది స్టూడెంట్స్కి అంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ మీరు కొత్తగా బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు, లైక్ సెప్టెంబర్లో కానీ జనవరి ఇంటేక్స్లో ఇట్లా పెద్ద బ్యాచెస్ స్టార్ట్ అయినప్పుడు యూనివర్సిటీ వాడు జాబ్ ఫెయిర్ అని చెప్పి ఒకటి షెడ్యూల్ చేస్తాడు. అక్కడ ఏంటంటే లూటన్లో ఉన్న చిన్న చిన్న ఎంప్లాయర్స్, షాప్స్, రెస్టారెంట్స్ వీళ్ళందరూ వచ్చి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట పార్ట్ టైం జాబ్స్. సో చాలామంది స్టూడెంట్స్కి అక్కడే మనకి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. దాంతోపాటు యూనివర్సిటీ నేను చెప్పినటువంటి కెరీర్ అండ్ ఎంప్లాయబిలిటీ టీమ్ ఉంటుంది. వాళ్ళు కంటిన్యూస్గా మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్, మీకు కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్, అలాగే అప్లికేషన్స్ ఇవన్నిట్లో సపోర్ట్ చేస్తారు.
నెక్స్ట్ డెడికేటెడ్ లైబ్రరీ 24/7 ఓపెన్ ఉంటుంది, 7 స్టేర్స్. అక్కడ లైబ్రరీ స్టాఫ్ ఏంటంటే మన అసైన్మెంట్స్లో కూడా మనకు హెల్ప్ చేస్తారు. ఏమైనా గైడెన్స్ ఇవ్వాలన్నా, ప్రూఫ్ రీడింగ్ చేయాలన్నా, ఏమైనా కరెక్షన్ చేయాలన్నా ఈ సపోర్ట్ అంతా ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఏంటంటే మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కొంచెం మనం కమ్యూనికేషన్ పరంగా కొంచెం బ్యాక్ ఉంటాం కదా ఇంగ్లీష్ వీటిల్లో, సో దానికి తగ్గట్టు కూడా క్లాసెస్ పెడతారు. ఇవి మ్యాండేటరీ కాదు, మనం కావాలి అనుకుంటే మనం ఎన్రోల్ అయ్యి తీసుకోవచ్చు. వీటికి ఎక్స్ట్రా కాస్ట్ ఏం తీసుకోరు అనమాట. సో ఈ టైప్స్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది. దీనితో పాటు స్టూడెంట్ యూనియన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. దాదాపు అన్ని యూకే యూనివర్సిటీస్లో ఉంటుంది. ఈ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు తీసుకొని వాటిని రిజాల్వ్ చేస్తూ ఉంటారనమాట. సో మన ఇండియాలో ఏంటంటే మనకి ఒక్కొక్కసారి మన లెక్చరర్స్ తోటి ఏమన్నా మనకి తేడా జరిగినప్పుడు వాళ్ళు పర్సనల్గా తీసుకొని మన సబ్జెక్ట్ ఫెయిల్ చేయడం కానీ ఇలా చేస్తుంటారు కదా. ఆ టైప్ యాక్టివిటీస్ ఏమన్నా ఇక్కడ జరిగితే మన స్టూడెంట్ యూనియన్ అప్రోచ్ అయ్యామనుకోండి, స్టూడెంట్ యూనియన్ వాళ్ళు మనకి ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా మనకి అప్రోప్రియేట్ రిజల్ట్ వచ్చేలాగా వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఇవనే కాదు, ఇంకా చాలా విషయాల్లో స్టూడెంట్ ఏమైనా కొత్త ఫెసిలిటీస్ కావాలన్నా, యూనివర్సిటీలో ఏమైనా చేంజెస్ జరగాలన్నా కానీ స్టూడెంట్ యూనియన్ దగ్గర తీసుకువెళ్తే వాళ్ళు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ తోటి హైయర్ మేనేజ్మెంట్తో మాట్లాడి మనకి కావాల్సిన రిజల్ట్ తీసుకొస్తుంటారు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ కూడా బెడ్ఫోర్డ్షైర్ యూనివర్సిటీలో దొరుకుతాయి. ఇది ఏంటంటే స్టూడెంట్ వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి కావాల్సినవి తెచ్చుకోవడం తప్పితే యూనివర్సిటీ ఏదో ఇస్తుంది అన్నట్టు కాదు. మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వాలి ఈ టీమ్స్ని, నాకు హెల్ప్ కావాలి, నాకు సపోర్ట్ కావాలని చెప్పి వాళ్ళు 100% సపోర్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాము. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఫస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని కోర్స్ ఏదో డిసైడ్ అయ్యి వాళ్ళకి ఫస్ట్ అప్లికేషన్ ఈమెయిల్ పెడితే వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి రెస్పాండ్ అవుతారు. దాన్ని బట్టి మీ డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తే వాళ్ళు వ్యాలిడేట్ చేసుకొని కండిషనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారనమాట. కండిషనల్ ఆఫర్ లెటర్ అంటే ఏం లేదు, మీకు మా యూనివర్సిటీలో సీట్ ఇస్తాము, కాకపోతే మీరు 30% ఫీజు పే చేయాలి, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి, అలాగే వీసా తెచ్చుకోవాలి అన్నట్టు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. సో ఇవన్నీ ఫార్మాలిటీస్ మనం కంప్లీట్ చేసి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యి చేసిన తర్వాత మనకి CIS రిలీజ్ చేస్తారు, కన్ఫర్మెన్స్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్ అంటారు. ఆ క్యాష్ లెటర్ తీసుకొని మనం వీసాకి అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అన్నాను కదా. క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఏంటంటే స్టూడెంట్ జెన్యూనా కాదా, అతనికి అవేర్నెస్ ఉందా, అసలు ఏ కాలేజ్కి అప్లై చేసుకుంటున్నాడు, ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నాడు, ఎందుకు యూకే వద్దాం అనుకుంటున్నాడు, జస్ట్ కంట్రీలో ఎంట్రీ కోసమే చేసుకుంటున్నాడా, రియల్ స్టూడెంటా, ప్రాస్పెక్టివ్ స్టూడెంటా అనేది అనాలిసిస్ చేయడం కోసం ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అనే ప్రాసెస్ చేస్తారు. ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ ఉంటాయి అంటే జనరల్గానే మీ పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారు మీ గురించి తెలుసుకోవడానికి. దానితో పాటు మీకు యూనివర్సిటీ గురించి ఏం తెలుసు, ఈ యూనివర్సిటీ గురించి జనరిక్ క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే మీ కోర్స్ గురించి, మీ సబ్జెక్ట్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. దాంతోపాటు మేబీ కొన్ని డిప్లొమాటిక్ క్వశ్చన్స్, ఎందుకు యూకేనే, యూఎస్ఓ కెనడానో వెళ్ళొచ్చు కదా, అక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది కదా, యూకేకి ఎందుకు వద్దాం అనుకుంటున్నావు అని. మీరు కనుక 2-3 డేస్ బిఫోర్ వీటన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉంటే ఈజీగానే క్లియర్ చేయొచ్చు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ. మీ కన్సల్టెన్సీ వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, మాక్ ఇంటర్వ్యూస్ చేసుకోండి, ఈజీ ఉంటుంది. సో క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు అమౌంట్ పే చేస్తే ఫీజు అడ్వాన్స్ మీరు అనుకున్నది మీకు CIS రిలీజ్ చేస్తారు. స్ట్రైట్ అవే ఆ CIS తోటి మీరు వీసాకి అప్లై చేసుకోవచ్చు. వీసా ప్రాసెస్ వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేసి వీసా సెంటర్, VFS సెంటర్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్నిటిని డ్రాప్ చేస్తారు. అక్కడ చేస్తే కొంతమందికి ఇంటర్వ్యూస్ చేస్తారు, లేకపోతే లేదు. మీరు సెలెక్ట్ చేసుకున్న వీసా రౌట్, ప్రయారిటీ ఆ స్టాండర్డ్ బట్టి ఆ టైం లైన్లో మీకు వీసా డెసిషన్ వస్తుంది. విత్ ఇన్ 1 మంత్లో మీరు ఎప్పుడైనా అంటే కోర్స్ స్టార్ట్ అవడానికి 1 మంత్ ముందు ఎప్పుడైనా మీరు యూకేకి ట్రావెల్ చేయొచ్చు. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్లో నేను 2000 బ్యాచ్ 2018లో మాస్టర్స్ చేశాను, కంప్యూటర్ సైన్స్ విత్ ప్లేస్మెంట్. సో అక్కడ మా టైంలో వచ్చేసరికి నేను చెప్పిన 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే మాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. లక్కీగా నాకు యూనివర్సిటీలోనే నెట్వర్కింగ్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ దొరికింది. సో ఆ ఇంటర్న్షిప్ చేస్తూనే నెట్వర్కింగ్ మీదే నేను నా డిజర్టేషన్ ప్రాజెక్ట్ కూడా చేశాను. సో నాకు అక్కడ ఇంటర్న్షిప్ చేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చారు, అలాగే రికమెండేషన్స్ కూడా ఇచ్చారు. సో నేను యూనివర్సిటీలో మాస్టర్స్ అయిపోతున్న టైంలోనే బయట నాకు వేరే జాబ్ ఆపర్చునిటీ వచ్చింది వీసా స్పాన్సర్షిప్ తోటి. సో యూనివర్సిటీ నుంచి కావాల్సిన రికమెండేషన్స్ కానీ ఈ సపోర్ట్ మొత్తం వచ్చింది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే యూనివర్సిటీలో నేను కెరీర్స్ అండ్ ఎంప్లాయబిలిటీ వాళ్ళ దగ్గర నుంచి చాలా అడ్వైజెస్ తీసుకున్నాను, అప్లికేషన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని. ఎందుకంటే నేను ముందు చాలా అప్లికేషన్స్ నా పర్సనల్గా చేసినవి రిజెక్ట్ అవుతా వచ్చాయి. సో ఎక్కడ ఫాల్ట్ ఉంది, ఏం కరెక్ట్ చేసుకోవచ్చు అని వాళ్ళని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు కొన్ని మైనర్ చేంజెస్ సజెస్ట్ చేశారు, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. అలాగే నాకు స్టూడెంట్ యూనియన్ నుంచి కూడా సపోర్ట్ జరిగింది. ఎప్పుడన్నా నాకు ఏమన్నా స్పెషల్ ఇష్యూస్ మిటిగేషన్స్ జరిగినప్పుడు కానీ ఆ యూనియన్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు వెంటనే హెల్ప్ చేశారు.
సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అట్ బెడ్ఫోర్డ్షైర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే నాకు యూనివర్సిటీ నుంచి ఎలా సపోర్ట్ దొరికిందో నాకు బయట లూటన్ టౌన్లో కూడా చాలా ఎంజాయ్ చేశాను. చాలా మంది కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. అకామిడేషన్ కానీ పార్ట్ టైం జాబ్స్ కానీ అన్ని విషయాల్లో నాకు బెనిఫిట్ అవుతుంది. సో ఫైనల్గా వీడియోని క్లోజ్ చేసే ముందు చిన్న కంపారిజన్ ఇస్తాను యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ అండ్ బెడ్ఫోర్డ్షైర్ తోటి. ఈస్ట్ లండన్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్ తోటి. అంటే బిల్డింగ్ ఆర్కిటెక్చర్ టౌన్లో కాదు, ఎడ్యుకేషన్ ప్రాసెస్ సిస్టమ్ ఫీజులో ఇంచుమించు సేమ్ ఉంటుంది, ర్యాంకింగ్ కూడా సేమ్. బట్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ వచ్చేసరికి లండన్ సబర్బ్స్లో ఉంటుంది, క్లోజ్ టు లండన్. సో దానివల్ల లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అక్కడ అకామిడేషన్ కానీ ఇవన్నీ. అక్కడ పార్ట్ టైం జాబ్స్లో కూడా పేమెంట్ కూడా కొంచెం మీరు ఎక్కువ తెచ్చుకోవచ్చు క్యాష్ ఇన్ ఆన్ జాబ్స్కి, ఎందుకంటే అది లండన్లో ఉంది కాబట్టి. బట్ ఆ వార హౌస్ రెంట్స్ కానీ మిగతావన్నీ కూడా ఎక్స్పెన్సివ్. సో అదే బెడ్ఫోర్డ్షైర్ యూనివర్సిటీతో కంపేర్ చేయాలంటే అది కొంచెం బెటర్ కాలేజ్. బట్ దానికి డిసడ్వాంటేజ్ ఏంటంటే అది హార్ట్ఫీల్డ్లో ఉంది, కొంచెం రూరల్ ప్లేస్లో ఉంటుంది అనమాట. సిటీ సెంటర్లో టౌన్ సెంటర్లో ఉండదు, అన్లైక్ బెడ్ఫోర్డ్షైర్ యూనివర్సిటీ. అందువల్ల ఏంటంటే అక్కడ రెంట్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. దాదాపు నాకు తెలిసిన బెడ్ఫోర్డ్షైర్ స్టూడెంట్స్ అందరూ కూడా లూటన్లోనే ఉంటారు, అక్కడి నుంచి కమ్యూట్ చేస్తూ ఉంటారు బస్కి. సో బెడ్ఫోర్డ్షైర్ యూనివర్సిటీ మంచిదా చెడ్డదా, అందులో ఆఫర్ యాక్సెప్ట్ చేయొచ్చా అనేది మీ పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ బట్టి. బట్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్ నేనైతే రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ అయినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you all in the next video.